స్టార్ట్ చేస్తారా మీరు? Yes, Mataji. హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ ఈరోజు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. మనం ప్రోగ్రామ్ లో స్టార్ట్ చేసేదానికి ముందు ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయి की जय, निताय चैतन्य की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, गिरि गोवर्धन की जय, नरसिंह भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చూడబోయే శ్లోకం 10వ చాప్టర్ లో నుంచి 8, 9. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః। అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః। ట్రాన్స్లేషన్ మాతాజీ. సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుద్ధజనులు నా భక్తియుక్త సేవయందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజింతురు. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఎవరన్నా చదువుతారా ఒకసారి? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితా। హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జయలక్ష్మి మాతాజీ చదువుతారా ఒకసారి? హరే కృష్ణ మాతాజీ చదువుతా మాతాజీ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః। హరే కృష్ణ మాతాజీ. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. 10.9 కూడా చదివేస్తాం మాతాజీ. ఓకే. హరే కృష్ణ శ్రీపద మాతాజీ 10.9 మార్చుతారా? యా. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ। మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ। ట్రాన్స్లేషన్. నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నయు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకై అర్పణమై ఉండును. నా గురించి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరం వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింతురు. హరే కృష్ణ మాతాజీ. రాధా మాతాజీ. రాధా మాతాజీ చదవండి. చదవండి మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. రాధా మాతాజీ చదవండి. మచ్చిత్త మద్గత ప్రాణ పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ। ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. మంజు మాతాజీ, మంజు మోహన్ చదవండి మాతాజీ. శ్లోకం డిస్ప్లే కాలేదు మాతాజీ.
మచ్చిత్త శ్లోకం డిస్ప్లే కాలేదా? ఓకే, హరే కృష్ణ మాతాజీ. చదవండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ ప్రభు మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే స్వామివారు చతుశ్లోకి భగవద్గీత స్టార్ట్ చేస్తున్నారు మనకి. ఇది ఫస్ట్ శ్లోకం. దీంట్లో నుంచి 4 శ్లోకాలలో స్వామివారు చతుశ్లోకి భగవద్గీత, అది 4 శ్లోకాలలో హోల్ కంప్లీట్ భగవద్గీత సారాంశం అన్నిటినీ ఈ 4 శ్లోకాల్లో స్వామివారు చాలా బాగా చెప్తున్నారు. అందుకని రికమెండేషన్, ఈ 4 శ్లోకాలు మన వల్ల అయితే మనము కంఠపాఠం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ రోజు మనం ఎక్కువ ఒక మోర్ దాన్ 2 టైమ్స్ చదివామన్నమాట. సో ఎంతో మంచి శ్లోకాలు ఈ 4, అంత భగవద్గీత సారాంశం అన్ని తెచ్చి స్వామివారు లైన్ గా 10.8, 9, 10, 11 లో ఇస్తున్నారు. సో ఈ రోజు ఫస్ట్ శ్లోక, చతుశ్లోకి భాగవతంలో ఫస్ట్ శ్లోక ఏం చెప్తున్నారు ఇక్కడ? అహం సర్వస్య ప్రభవో, నేనే అన్నిటికీ మూలంని, సోర్స్ అని అంటున్నాడు. నాలో నుంచే అన్ని నాలో నుంచే వస్తున్నాయి. ఏదైతే నువ్వు ఆధ్యాత్మికమైనదైనా సరే, ఇంకా భౌతిక పరమైనదైనా సరే, ఏదైతేను నాలో నుంచే అన్ని ఎమినేటింగ్, అన్ని వస్తున్నాయి అని అంటున్నారు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే, అన్ని నాలో నుంచే వస్తున్నాయి అంటున్నారు. ఇతిమత్వా భజంతే మాం, ఎవరైతే ఈ ఒక విషయాన్ని పర్ఫెక్ట్ గా తెలుసుకోనున్నారో, బుధా భావ సమన్విత, తను నన్ను అలాంటి ఒక వ్యక్తి, అలాంటి ఒక బుద్ధిమంతుడు నన్ను ఆరాధిస్తున్నారు అని అంటున్నారు. ఎలా ఆరాధిస్తున్నాడు? బుధా భావ సమన్విత అని అంటున్నారు. భావ సమన్విత, కంప్లీట్ అటెన్షన్ తో ఎలా స్వామివారిని ఆరాధిస్తున్నాడంట? ఈ తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడని అంటున్నారు స్వామి. అలాంటి వ్యక్తి ఎలా ఆరాధిస్తున్నాడు స్వామివారిని? కంప్లీట్ అటెన్షన్ తో, తను హోల్ హార్టెడ్ గా, కంప్లీట్ హార్ట్ తో తను స్వామిని ఆరాధిస్తున్నారు అని స్వామివారు ఇక్కడ చెప్తున్నారు. సో వెరీ నైస్ శ్లోక, చాలా మంచి శ్లోక. మనం అందరం దీన్ని మెమరైజ్ చేసుకొని ఎవ్రీడే అట్లీస్ట్ ఒక్కసారన్నా ఈ 4 శ్లోకాలు చెప్పుకోవాలి మనం. సో దీంట్లో ప్రభుపాల్ వారు మనకు ఈ శ్లోకంకి పర్పట్లో భాష్యంలో చాలా రెఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. సో దట్ మనకి కంప్లీట్ ఫెయిత్ వస్తుంది అని ఈ ఒక ఇది అథెంటిక్ అన్నమాట. ఇది స్వామివారు చెప్తున్నారు. మనం ఇది చదివేటప్పుడు ఇది అథెంటిసిటీతో ప్రామాణికరమైనది అని మనకు ఆ ఫీలింగ్ వచ్చేటట్టు ప్రభుపాల్ వారు భాష్యంలో చాలా రెఫరెన్స్ అన్ని కూడా ఇస్తున్నారు. అవన్నీ కూడా మనం ఈ శ్లోకంలో చూస్తాం. ఇప్పుడు కృష్ణ ఇస్ ద సోర్స్ అని అంటున్నారు. అన్ని స్వామివారి నుంచే ఎమినేట్ అవుతుంది, అన్నిటికీ మూలం స్వామివారే అని స్వామివారే ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చేసుకుంటాం. మనం జస్ట్ కళ్ళు మూసుకొని మనం ఉన్న ఒక స్థలంని మనము జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మనం ఎక్కడున్నా ఒక ఇంట్లో ఒక 3 బెడ్రూమో 2 బెడ్రూమో ఫ్లాటో ఇండిపెండెంట్ హౌసో మనం ఉన్నాం. మనం ఒక వ్యక్తి ఉన్నాం ఆ రూమ్ లో. మన చుట్టుపక్కల ఆ రూమ్ లోనే ఇంకా ఎన్ని జీవరాశులు ఉన్నాయి? కంటికి కనపడేటట్టు జీవరాశులు, కంటికి కనపడకున్నట్టు జీవరాశులు కూడా మన చుట్టుపక్కల ఉన్నాయి కదా. సో మనం ఉన్న ఒక్క రూమ్ లో ఎన్ని జీవరాశులు ఉన్నాయి అనేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, మన రూమ్ ఒక్కటే కాదు, ఇంకా కొంచెం మన ఇంట్లో ఇంకా మిగిలిన రూమ్లలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళతో పాటు ఎన్ని జీవరాశులు ఉన్నాయి అని ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మన ఇండ్లు అయిపోయింది. మన ఇండ్లు అయిపోయాక మన పక్కిండ్లు, లేకపోతే ఫ్లాట్స్ లో ఉన్నాం అనుకోండి, పై ఇండ్లు, కింద ఇండ్లు, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ చిన్న ఇంట్లో ఉన్నామంటే కూడా మన పక్కిండ్లు, ఈ పక్కిండ్లు, మన వాళ్ళల్లో అందరి ఇళ్లలో ఎన్ని జీవరాశులు, ఎన్ని మనుషులు ఉన్నారు, ఎన్ని జీవులు ఉన్నాయి అని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి.
ఇంకా వాళ్ళది అయిపోయిందా? ఇంకా మనం ఆ ఎంటైర్ లేన్‌కి వచ్చేస్తాం. ఆ ఎంటైర్ స్ట్రీట్‌కి వచ్చేసాం అనుకోండి. ఎన్ని జీవరాశులు ఉన్నాయి? ఎన్ని మంది మనుషులున్నారు? సో జస్ట్ ఇమాజిన్ ఇవన్నీ ఒక యాక్టివిటీ లాగా మనం చేస్తున్నాం ఈరోజు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆ స్ట్రీట్ లో మొత్తం ఎన్ని జీవరాశులు ఉన్నాయి? ఇంకా స్ట్రీట్ అయిపోయిందా? ఓకే, మీరు ఉన్న ఏరియా టోటల్ గా ఇంకొంచెం విస్తరించుకొని ఆలోచించుకోండి. మీరున్న ఏరియా అంతా కలిపితే ఎన్ని జీవరాశులు ఉంటాయి? అలా మీరున్న ఏరియా నుంచి ఇంకా మీరున్న ఊరు, ఒకవేళ హైదరాబాదో, బెంగుళూరో అన్నీ కలిపితే ఎన్ని జీవరాశులు. మన కంటికి మన ఒక హ్యూమన్ ఫార్మ్, మనం మనుషులమే కాకుండా కంటికి కనపడే జీవరాశులు, కనపడకున్న జీవరాశులు అన్నీ కూడా. ఇంకా మనం ఉన్న ఊర్లో కంప్లీట్ గా మనం తీసుకుంటాం. మన స్టేట్ అయిపోయిందా? మన స్టేట్ అయిపోయినాక మన కంట్రీ తీసుకోండి. మన టోటల్ ఇండియాలో ఎన్ని జీవరాశులు ఉంటాయి? ఇంకా ఆ జీవరాశులు కాకుండా తర్వాత ఇంకా నదులని, పెద్ద పెద్ద సముద్రాలని, కొండలని ఎన్ని, అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అన్ని ఇంక్లూడ్ చేసుకున్నారా? ఇంకా ఈ ఒక మన భారతదేశంలోనే మనం ఇప్పుడు ఇమాజిన్ చేసుకున్న ఈ ఒక జీవరాశులు, ఇంకా మిగిలిన ఈ ఒక నదులు అన్ని ఈ అన్ని లిమిట్లెస్ గా ఉన్నాయి కదా. లిమిటే లేదు, అన్ఇమాజినబుల్ గా ఉంది. ఇంకా ఇండియా ఒక్కటే అలా అంటే ఇంకా అన్ని కాంటినెంట్స్, ఈ ఒక వరల్డ్ కంప్లీట్ గా అమెరికా, ఆఫ్రికా అంతా 7 కాంటినెంట్స్ అన్ని తీసుకోండి. అన్ని తీసుకుంటే అన్ని కాంటినెంట్స్ లో ఉన్న జీవరాశులు, ఇంకా కాకుండా బ్రహ్మాండ సముద్రాలు, ఇంకా కొండలు, ఇంకా ఇంకా మంచు కొండలని ఏంటేంటి ఉన్నాయి కదా, అన్ని తీసుకోండి. ఇవన్నీ మనము ఇమాజిన్ చేసుకోగలమా? ఇమాజిన్ చేసుకుంటే కూడా మనకు ఏదో కొంచెం మనకు బోధిస్తుంది కదా, మనం ఎక్కడ ఉన్నామనని. సో ఇవంతా వాస్ట్ అన్నమాట. ఎంతో పెద్ద లెవెల్లో మనం ఇమాజిన్ చేసుకోలేకుండా ఉన్నాం. బట్ ఇది ఒక జస్ట్ చిన్న యాక్టివిటీ చేసాం ఈరోజు. సో ఇంత ఉంది మన చుట్టూ, ఇంత ఉంది. అన్నిటికీ సృష్టికర్త ఎవరు? అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? స్వామివారిలో నుంచే వచ్చింది. స్వామే దీనికి అన్నిటికీ సోర్స్, అన్నిటికీ సృష్టికర్త స్వామివారే అననని ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఒక శ్లోకంలో మనకు జరుగుతుంది. మనము ఇప్పుడు మనం ఉన్న ఒక ప్లేస్ లోనే మనం అనుకుంటున్నాం. మనం ఉన్న ఒక యూనివర్స్ లోనే అనుకుంటున్నాం. మనం ఉన్న ఒక ఈ ఒక యూనివర్స్ లో, విశ్వంలో మనకి 14 ప్లానిటరీ సిస్టమ్స్ ఉన్నాయి కదా. గ్రహణ వ్యవర్త అంటున్నారు కదా, 14 ప్లానిటరీ సిస్టమ్. మనం ఇప్పుడు ఈ ఒక స్పేస్ ఎంత అనుకుంటున్నామో, ఈ 14 ప్లానిటరీ సిస్టమ్స్ లో కూడా అంతున్నాయి. అన్నిటికీ స్వామి ఒక్కడే సృష్టికర్త. సో ఇంకా ఇమాజిన్ చేసుకోవాలంటే ఇంకా కీప్ ఆన్ యాడింగ్ అన్నమాట. సో ఇది ఒక్కటే కాదు, ఈ మనం ఉండే ఒక యూనివర్స్ అన్నది మిగిలిన అన్ని యూనివర్స్ కన్నా చిన్నది. మనం ఉండే ఒక విశ్వం చాలా చిన్నది మిగిలిన అన్ని యూనివర్సెస్ కన్నా. సో ఇక్కడ ఉండే బ్రహ్మకి 4 తలలు ఉంటాయి మనం ఉండే యూనివర్స్ లో. సో ఏమంటున్నారంటే, మహావిష్ణువు ఒక దేహంలో నుంచి, ఆయన ఒక బాడీలో నుంచి వచ్చినటియే ఈ అన్ని విశ్వాలు కూడా అనని. ప్రతి ఒక్క విశ్వం కూడా మనం ఇప్పుడు ఉండే ఒక ఈ యూనివర్స్ కన్నా ప్రతి ఒక్క విశ్వం కూడా పెద్దది, అన్ని పెద్దది. ఇప్పుడు మనం ఉన్న ఈ యూనివర్స్ ని మనం ఇమాజిన్ చేసుకున్నాం. మనం ఉన్న స్థలం, ఇంకా మనం ఉన్న ఊరు, మనం ఉన్న దేశం, ఇంకా పక్క దేశాలన్నీ, ఇంకా కాకుండా ఇంకా 14 లోకాలు, ఇంకా మనం ఉన్న యూనివర్స్ ని మనం ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాం. సో ఇలాంటి యూనివర్స్ ఎన్నో ఉన్నాయి. మనం ఉన్న యూనివర్స్ చిన్నది మిగిలిన యూనివర్సెస్ కన్నా. సో ఇంకా ఈ ఒక సృష్టి ఎంత ఎంత విశాలమైనది, మన ఇమాజినేషన్ కి ఇంకా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అన్నమాట. మనకేదో కొంచెం ఇంత మైండ్ అన్న అర్థమై ఉంటుంది ఈ ఒక యాక్టివిటీ వల్ల. ఎంత విశ్వం ఎంత పెద్దది. ఇంకా దీంట్లో వచ్చేసి
నదులని, కొండలని, ఇంకా చాలా పెద్ద పెద్ద సముద్రాలని అన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇన్ ఈ ఇది ఇది వచ్చేసి జస్ట్ భౌతిక పరమైన ఒక సృష్టి. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఇది జస్ట్ భౌతిక పరమైన సృష్టి ఒక్కటే ఇది. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే భౌతిక పరమైన సృష్టి 1/4 4లో ఒక్క భాగం అంట భౌతిక పరమైన సృష్టి. మిగిలిన 3 భాగాలు ఆధ్యాత్మిక పరమైన సృష్టి అంట. సో ఇవన్నీ స్వామివారు సృష్టి చేశారు. ఇంకా మనం ఈ 1/4 మనం ఇమాజిన్ చేసుకునేటప్పటికి మనకు చాలా భయంకరంగా ఉంది. అలా ఉన్నప్పుడు కంప్లీట్ ఇంకా ఈ మెటీరియల్ క్రియేషనే కాకుండా ఆ ఒక ఆధ్యాత్మిక సృష్టి కూడా స్వామివారు చేశారు. అప్పుడు ఎంత ఎంత విశాలమైనది, ఎంత ఒక వైడ్ స్ప్రెడ్ అన్నది మనము ఇమాజిన్ చేసుకొని చూడాల. సో ఈ అన్నిటికీ క్రియేటర్ ఎవరు, సృష్టికర్త ఎవరు? ఆ దేవాది దేవుడు భగవంతుడే. అహం సర్వస్య ప్రభవో అని స్వామివారు ఎస్టాబ్లిష్ చేసి స్వయంగా చెప్తున్నారు. నేనే అన్నిటికీ సర్వం, నేనే అన్నిటికీ సృష్టికర్త. భౌతిక పరమైనదైనా సరే, ఆధ్యాత్మిక పరమైనా సరే, నేనే అన్నిటికీ సృష్టికర్త అని అంటున్నారు. సో మనకు ఈ ఒక సృష్టికర్త ఎంత గ్రేట్ పర్సనాలిటీ కదా. సో మనము ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీలో నుంచే మనము కొంచెం అన్నా మనకి ఆ బిట్ ఎసెన్స్ అన్నది కనపడుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మహావిష్ణు ఆ ఊపిరి గాలి అన్నది పీల్చుకుంటున్నారో, ఇలా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేసినప్పుడు ఏమైతుందంటే ఆ ఊపిరి గాలి ఎక్సేల్ చేసినప్పుడు అన్ని ఒక విశ్వం అంతా తేలుతుందంట. ఎప్పుడైతే ఆయన ఊపిరి గాలిని లోపలికి ఇన్హేల్ చేసుకుంటున్నారో అన్ని ఆయనలో వెళ్ళి చేరిపోతుందంట. అన్ని విశ్వం అంతా యూనివర్స్ అంతా ఎంత ఒక ఈ సృష్టి ఎంత ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి. ఇది మిరాకులస్. అలాగే వెళ్ళి అన్ని ప్రళయం ఫైనల్ ప్రళయం వచ్చి అన్ని వెళ్ళి చేరుకుంటుందంట. సో స్వామివారు ఆ ఒక ఊపిరి గాలి పీల్చడం అన్న ఒక టైం స్పాన్ ఎలా ఉంటుందని చూసుకోండి. మన లైఫ్ టైం స్పాన్ ఎక్కడుంది? స్వామివారు ఊపిరి గాలి ఒకసారి అలా పీల్చడం అన్న ఇది ఎలా ఉంది అని. సో మనం ఎక్కడున్నాం అని అనేది మనం గ్రహించుకోవాలా ఈ ఒక ఎగ్జాంపుల్ ద్వారా. బ్రహ్మ ఒక లైఫ్ స్పాన్ తీసుకుంటేనే బ్రహ్మ లైఫ్ స్పాన్ 311 ట్రిలియన్ 40 మిలియన్ సంవత్సరాలంట. ఆ ట్రిలియన్ బిలియన్ నాకు తెలుగులో చెప్పడం తెలియలే. 311 ట్రిలియన్ 40 బిలియన్ సంవత్సరాలు బ్రహ్మ ఒక లైఫ్ టైం. సో బ్రహ్మ ఒక లైఫ్ టైమే స్వామివారు ఊపిరి గాలి ఇలా పీల్చి ఎక్సేల్ చేసి ఇన్హేల్ చేసేటప్పటికి అలా బ్రహ్మ ఒక లైఫ్ టైమే అది అలా క్షణంగా అయిపోతుందంట. బ్రహ్మ లైఫ్ టైం ఇంత ఉంది మనం చెప్పడానికే ఆలోచిస్తున్నాం. మనకు అర్థమే కాదు. మనకి ఎంత ఒక కోటి లేకపోతే మిలియన్ అన్నది ఏమన్నా ఆలోచించుకుంటామేమో గాని 311 ట్రిలియన్ 40 మిలియన్ సంవత్సరాలు అంటే మనం ఊహించుకోలేము కదా. సో బ్రహ్మ ఒక లైఫ్ టైమే స్వామివారు ఊపిరి గాలి పీల్చి ఆ ఒక టయానికి ఏమీ లేదంట. అప్పుడు మనం జీవరాశులు, మనుషులం, మనం ఒక ఇది అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మనకు ఇదే లేదు. ఇట్స్ ఆల్ నథింగ్. నథింగ్ అన్నమాట మన ఒక లైఫ్ టైం. సో మనం తెలుసుకోవాలా ఎంత గ్రేట్నెస్ స్వామివారు, ఎంత గ్రేట్నెస్. ఇవన్నీ తెలుసుకోకుండా అసలు ఏదేదో ప్రెడిక్షన్ కి వచ్చేస్తారనమాట. ఎంత ఒక గ్రేట్నెస్ భగవంతుడు, దేవాది దేవుడు, ఈ ఒక పర్సనాలిటీ ఎంత గ్రేట్నెస్. ఆయనలో నుంచి అన్ని వచ్చాయి, ఆయనే అన్ని సృష్టికర్త అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ ఒక
సారాంశంని, ఈ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ని తెలుసుకుంటున్నాడో తను హీఈస్ వెరీ వైస్ అని అంటున్నారు స్వామివారు. తను చాలా బుద్ధిమంతుడు అని అంటున్నారు. సో ఆటోమేటిక్ గా అలా తెలుసుకున్నప్పుడు స్వామివారే అన్నిటికీ సృష్టికర్త అని తెలుసుకున్నప్పటికీ ఆ బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? తప్పకుండా ఈ ఒక సృష్టికర్తనే, హీఈస్ ద క్రియేటర్ అని తప్పకుండా తను స్వామివారినే ఆరాధించడం అనేది మొదలు పెడతాడు కదా. సో హీ డస్ డివోషన్. స్వామివారే అన్ని, ఆ కృష్ణుడే దేవాది దేవుడు అన్న ఒక స్టేజ్ కు వచ్చేస్తున్నాడు. ఎవరు? ఆ ఒక తెలివి గల్లవాడు. ఎప్పుడైతే తనకు స్వామివారే సృష్టికర్త అంత అని తెలుసుకుంటున్నాడు, ఆటోమేటిక్ గా ఏమైతుంది? ఆటోమేటిక్ గా అలాంటి ఒక శుద్ధ భక్తుడు స్వామివారిని ఆరాధించడం అన్నది జరుగుతుంది అని స్వామివారి ఇక్కడ నో డౌట్. అలాంటి వ్యక్తి, తెలుసుకున్న వ్యక్తి నన్ను ఆరాధించడంలో దాంట్లో డౌటే లేదు, కంప్లీట్ సరెండర్ లో వచ్చేస్తున్నాడు ఆ ఒక తెలివి గల్లవాడు అని అంటున్నారు. మనలో చాలా మంది కూడా అనుకోవచ్చు, ఓ 33 కోట్లు దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ ఎంత గొప్ప వాళ్ళు అని. ఆ 33 కోట్ల దేవతలు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణుడి దగ్గర నుంచే, కృష్ణ భగవంతుడి నుంచే వచ్చారు. అన్నిటికీ ఆ మూలం ఎవరు? స్వామివారే. 33 కోట్ల దేవాది దేవులు కూడా వచ్చినది స్వామివారిలో నుంచే. సో గ్రేట్నెస్ ఎవరు? కృష్ణ భగవంతుడు ఒక్కడే. ఆయన్ని కాకుండా వేరే ఎవరు సుప్రీం పర్సనాలిటీ, దేవాది దేవుడు కానే కారు అని చాలా క్లియర్ గా ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సుప్రీం పర్సనాలిటీ, దేవాది దేవుడు కృష్ణుడు ఒక్కడే. ఎంత గ్రేట్ ఆయన అని పర్పట్లో చాలా బాగా చెప్తున్నారు. సో ఎప్పుడు అర్థమవుతుంది స్వామివారు దేవాది దేవుడు, అన్నిటికీ సృష్టికర్త ఆయనే అనేది ఎప్పుడు అర్థమవుతుందండి మనకి? అలా స్వామివారు చెప్పినట్టు బుద్ధిమంతుడు కావాలా అంటే ఇది అన్ని తెలుసుకోవాలి. స్వామివారే సృష్టికర్త అని అది ఎలా మనం తెలుసుకొని అవుతుంది? ఏదైనా టీవీ షోస్ చూసో, లేకపోతే న్యూస్ పేపర్లు చదువుకోనో, లేకపోతే ఇక్కడ అక్కడ 2-3 బుక్స్ చదువుకుంటే తెలుసుకోగలమా మనము? నో, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అలా ఊరికే టీవీలు చూడడం వల్ల ఈ రామాయణాలు అన్ని, మనకి టీవీలో ఎన్నో షోస్ ఉన్నాయి, మంచి షోస్, మెటీరియలిస్టిక్ గా ఉంది, స్పిరిచువల్ గానే ఉంది. అన్ని టీవీ షోస్ అవి చూడడం వల్ల తెలుసుకునేది కాదు ఇవన్నీ. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మనము ఈ ఒక భగవద్గీత చదువుతున్నామో, వింటున్నామో, ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం చదువుతున్నామో, వింటున్నామో, ఇలాంటి వేదిక్ లిటరేచర్స్, ఇలాంటి శాస్త్రాలు ఎప్పుడైతే చదువుతున్నామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ ఒక జ్ఞానం అన్నది వస్తుంది అని అంటున్నారు. ఆ అన్ని శాస్త్రాలు అన్ని కూడా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే దేవాది దేవుడు భగవంతుడు కృష్ణుడు ఒక్కడే అని చెప్తుంది. ఎప్పుడైతే మనం ఈ శాస్త్రాలని చదివి అనలైజ్ చేసుకుంటున్నామో, ప్రాపర్ గా అనలైజ్ చేసుకుంటున్నామో, అప్పుడు మనకి ఆ దేవాది దేవుడు ఎంత గ్రేట్ పర్సనాలిటీ అనేది చూడడం, అలా ఆ ఒక చూపుతో ఎంత గ్రేట్ పర్సనాలిటీ అని చూడడం అన్నది జరుగుతుంది. దాని తర్వాత ఆ కృష్ణుడు ఒక కృప వల్ల, ఆ గురువులు ఒక కృప వల్ల మనకి స్వామివారిని గురించి అండర్స్టాండింగ్, ఆ ఒక తెలివి అన్నది స్వామివారి కృప వల్ల కొంచానికి కొంచెం అన్నా వస్తుంది మనకు ఆటోమేటిక్ గా మనం బుక్కులు చదివిన పాటనే రాదు. దానికి ఆ ఒక గురువుల కృప ఉండాలా, స్వామివారి కృప ఉండాలా. ఎప్పుడైతే మనం ఇవన్నీ చదువుతూ వింటూ మనము ప్రాపర్ గా దాన్ని చూడడం జరుగుతుందో, స్వామివారే ఈ గ్రేటెస్ట్ పర్సనాలిటీ, దేవాది దేవుడు అన్న ఒక చూపుతో మనం చూస్తున్నామో, అప్పుడు భగవంతుడు మన మీద కరుణ చూపించి మనకు ఆ అండర్స్టాండింగ్, ఆ తెలివి అన్నది ఇస్తున్నారు. అలా మన గురువుల కృప కూడా మనకి ఉంటుందన్నమాట.
సో అలా మనం అండర్స్టాండింగ్ ఉండిందంటే ఎప్పటికీ మనము దేవాది దేవుడే కృష్ణుడు అని మనం ఆయనకు సేవ చేసే దాంట్లో మనం వచ్చేసి ఐక్యం అయిపోతాం. అలాంటి వాడే శుద్ధ భక్తుడు. ఆ శుద్ధ భక్తుడు మైండ్ ఎలా ఉంటుందంటే ఏ ఒక ఈ ఎలా ఏథిస్టిక్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు కదా. ఏథిస్టిక్ అంటే దైవ నమ్మకం లేకున్న ఆర్గ్యుమెంట్స్ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మనలో, ఇప్పుడు కలియుగంలో టీవీ షోస్ లో ఎన్నో ఉన్నాయి. ఎవరెవరినో సద్గురు అని అంటారు, చాలా ఉంది కదా. సో అలాంటి ఆర్గ్యుమెంట్స్ ఏది ఇలాంటి ఒక శుద్ధ భక్తుడు ఒక మైండ్ ని చేంజ్ చెయ్యడం అన్నది ఉండదు. వాడు ఎప్పుడు కరెక్ట్ స్టడీగా ఉంటున్నాడు అని అంటున్నారు. సో ఇక్కడ చాలా బాగా ఇంకొక రెఫరెన్స్ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. చాలా మంది దేవాది దేవుడు కృష్ణుడు అని ఎలా చెప్తారు, శివ ఇస్ వెరీ హై గ్రేట్, లార్డ్ శివ ఇస్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ అని అంటారు చాలా మంది. లార్డ్ బ్రహ్మ వచ్చేసి ఆయనే అన్నిటికన్నా ఎక్కువ అని అంటారు. సో చాలా మంది మాట్లాడటం అనేది జరుగుతుంది కదా. సో వాళ్ళకందరికి ఎలా చెప్తున్నారు వాళ్ళు, లార్డ్ శివ ఇస్ సుప్రీం పర్సనాలిటీ, లార్డ్ బ్రహ్మ ఇస్ ద సుప్రీం, దేవాదేవుడు లార్డ్ బ్రహ్మ, శివ అనేది అవన్నీ ఎలా చెప్తున్నారు? ఊరికే వాళ్ళ ఒక ఓన్ కంకాక్షన్ అని అన్నమాట. సో ఓకే, దేవాది దేవుడు కృష్ణుడే అని చెప్పుతున్నారు అంటే అది మన ఒక స్క్రిప్చర్స్, మన ఒక వేదాలు అన్ని కూడా అదే చెప్తున్నాయి. ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక రెఫరెన్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. లెట్ మీ జస్ట్ రీడ్ మోక్ష ధర్మాలో నుంచి ఒక రెఫరెన్స్ ఇస్తున్నారు. మోక్ష ధర్మ ఆ సెక్షన్ మహాభారతంలో నుంచి వస్తుంది. ఆ సెక్షన్ ఏం చెప్తున్నారంటే, ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ప్రజాపతిం చ రుద్రం చాపి అహం ఏవ సృజామి వై తౌహి మాం న విజనితో మమ మాయా విమోహితౌ అంటుంది. ఈ శ్లోకం ఏమంటుందంటే, ఇక్కడ బ్రహ్మ శివ అందరినీ కూడా నేనే, శివ బ్రహ్మ అందరినీ సృష్టించింది కృష్ణుడే. అయితే స్వయం కృష్ణుడే సృష్టించాడు అన్నది వాళ్లకు తెలియదంట. తెలియకుండా ఆ ఇల్యూషనరీ ఎనర్జీ అన్నది వాళ్ళు మాయలో కప్పపడుతున్నారు అని ఇక్కడ మోక్ష ధర్మ ఆ సెక్షన్ లో నుంచి ఈ శ్లోకం చాలా బాగా ప్రభుపాదుల వారు ఈ ఒక రెఫరెన్స్ గా పెట్టారు ఈ పర్పట్ లో. సో బ్రహ్మ శివ వాళ్ళని సృష్టించింది కూడా దేవాది దేవుడు కృష్ణుడే. అయితే అది వాళ్లకు తెలియకుండా ఆ మాయాననేది కప్పేస్తున్నారు స్వామివారు. సో ఇలా మనకి రుజువు అవుతుంది దేవాది దేవుడు కృష్ణుడు ఒక్కడే అని. ఇక్కడ స్వయంగా స్వామివారు కూడా అదే చెప్తున్నారు, దేవాది దేవుడు నేనే అన్నిటికీ సృష్టికర్త అని, నాలో నుంచే అన్ని వస్తున్నాయి అని స్వామివారు చెప్తున్నారు. సర్వలోక మహేశ్వరం, సుప్రీం పర్సనాలిటీ ఎవరు? కృష్ణుడు అని. ఇంకా ఈ శ్లోకం చెప్పిన తర్వాత స్వామివారు ఏం చెప్తున్నారు, ప్యూర్ డివోటీస్ ఎలా నన్ను ఆరాధిస్తున్నారు అని చెప్తున్నారు. ఈ ఫస్ట్ శ్లోకంలో, చతుశ్లోకి భగవద్గీత ఫస్ట్ శ్లోకంలో లాస్ట్ లైన్ భావ సమన్విత, కంప్లీట్ అన్ని హార్ట్స్ తోను నన్ను వాళ్ళు నా భక్తులు ఆరాధిస్తున్నారు అంటున్నారు కదా. అన్ని గుండెలతోనూ నన్ను ఆరాధిస్తున్నారంటే దానికి ఏంటి ఎక్స్ప్లెనేషన్ అని అన్నది ఈ నెక్స్ట్ శ్లోకంలో 9వ శ్లోకంలో స్వామివారు చెప్తున్నారు. అది మనకు ఇంకా బాగా క్లియర్ గా అర్థమయ్యేటట్టు, మచ్చిత్త మద్గత ప్రాణ అని అంటున్నారు. మచ్చిత్త మద్గత ప్రాణ అంటే ఆ శుద్ధ భక్తుడు తను ఒక థాట్స్ అన్ని, ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే ఎప్పుడు స్వామివారి మీదే ఉంటుందంట ఆలోచనలు. మచ్చిత్త మద్గత ప్రాణ. అండ్ వాళ్ళ ఒక జీవితం అంతా కూడా, ఆ శుద్ధ భక్తుడు ఒక జీవితం అంతా కూడా స్వామివారు సేవకే ఉంటుందంట.
అలా ఉంటుంది శుద్ధ భక్తుడు. మచ్చిత్త మద్గత ప్రాణ. తర్వాత ఏమంటున్నారు, తుష్యంతి చ రమంతి చ. ఎప్పుడు దాంట్లో నుంచి అలా ఎప్పుడు నన్ను గురించే ఆలోచన, తన మైండ్ అంతా, తన థాట్స్ అంతా, ఆలోచనలంతా నన్ను గురించి ఆలోచిస్తున్నాడు. తను ఒక జీవితం అంతా నాకే పెడుతున్నాడు. తను దాంట్లో నుంచి వాట్ ఈస్ హీ డిరైవింగ్, తను దాంట్లో నుంచి ఏం అనుభవిస్తున్నాడు అంటే ఎంతో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడంట. తుష్యంతి చ రమంతి చ, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. తర్వాత ఏమంటున్నారు, బోధయంత పరస్పరం కథయంత చ మాం నిత్యం. ఇలాంటి వాళ్ళు శుద్ధ భక్తుడు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఆ ఒక భక్తుడు సాంగిత్యంలో ఒకరిని ఒకరిని ఎన్లైట్ చేసుకుంటూ ఎప్పుడు వాళ్ళ కాన్వర్సేషన్, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే స్వామివారు నామ రుచి గురించి, స్వామివారు లీలల గురించి, స్వామివారు గుణగణాల గురించి మాట్లాడుకోవడం, ఎప్పుడు స్వామివారిని గురించే మాట్లాడుకోవడమే ఉంటుందంట ఆ శుద్ధ భక్తుడు ఒక సాంగీత్యంలో. సో ఇలా ఉంటుంది నా ఒక శుద్ధ భక్తుడు ఒక గ్లోరీస్. స్వామివారు తను ప్యూర్ డివోటీస్ గ్లోరీస్ గురించి ఈ 2వ శ్లోకంలో మనకి చెప్తున్నారు. చాలా బాగా మనకి 3 పాయింట్స్ ఇస్తున్నారు, ఇంపార్టెంట్ 3 పాయింట్స్. ఏంటి, తను ఒక ఆలోచన అంతా నా మీదే పెడుతున్నాడు నా శుద్ధ భక్తుడు, ఎప్పుడు నన్ను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అనేది ఫస్ట్ చెప్తున్నారు, ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏమంటున్నారు, తను ఒక జీవితం అంతా కూడా నా కోసమే అర్పణించేస్తున్నాడు నా ఒక శుద్ధ భక్తుడు అని అంటున్నాడు. దేనికి, స్వామి ఒక సర్వీస్, స్వామి ఒక డివోషనల్ సర్వీస్ గురించి. తను ఆ శుద్ధ భక్తుడు జీవితం అంతా కూడా స్వామి ఒక సర్వీస్ కోసమే తను డెడికేట్ చేసేస్తున్నాడు అని అంటున్నారు. మూడోది ఏంటి, ఎప్పుడైతే తను యాక్టివిటీస్ అన్ని ఎలా ఉంటాయంటే తను ఆ జీవితం అర్పణించేస్తున్నాడు, తన ఆలోచన స్వామివారి మీదే పెట్టేస్తున్నాడు. ఇంకా డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు శుద్ధ భక్తులు వాళ్ళ ఆ ఒక డివోటీ సాంగిత్యంలోనే ఉండి ఇంకా ఒకరిని ఎన్లైట్ చేసుకుంటారంట. ఒకరిని ఎన్లైట్ చేసుకొని స్వామివారిని గురించే మాట్లాడుకోవడం, ఆయన ఒక గుణననాలు అన్ని, ఆయన ఒక పాస్ట్ టైమ్స్ లీలలు, ఇవన్నీ మాట్లాడుకోవడంలోనే వాళ్ళకి ఆనందంని చూస్తున్నారు. స్వామి ఒక ఆనందమే వాళ్ళ ఒక ఆనందంగా ఉంది అనని ఇక్కడ ప్రభుపాల్ వారు పర్పట్లో బాగా చెప్తున్నారు. ఈ 3 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. అది శుద్ధ భక్తుడు అలా ఆ 3 పాయింట్స్ ఉన్నప్పటికీ హీ రీచెస్ ద ప్లాట్ఫామ్ అన్నమాట. ఆ ప్యూర్ డివోటీ అన్న ఒక ప్లాట్ఫామ్ లో ఉంటున్నాడు. ఎప్పుడు సబ్మర్జ్ పోయి ఉంటున్నాడు, స్వామివారి ఆలోచనలోనే ఇమ్మర్స్ అయిపోయి ఉన్నాడు. ఇమ్మర్స్ అంటే ఏంటి, మునిగిపోయి ఉన్నాడు. ఇప్పుడు శుద్ధ భక్తుడు మునిగిపోయి ఉన్నాడు ఇలా స్వామివారి ఆలోచనలోనే అని అంటే మనము ఎలా చెప్పుకోవాలా, మనం ఒక ఎగ్జాంపుల్, భౌతిక పరంగా మునిగిపోవడం అన్నది గురించి మనం మాట్లాడుకున్నామంటే ఆధ్యాత్మిక పరంగా స్పిరిచువల్ గా ఎలా ఇమ్మర్స్ కావడం అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు భౌతిక పరంగా మెటీరియల్ గా ఇమ్మర్స్ కావడం అంటే ఏంటండి, ఎప్పుడు ఆ ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే ఎలా సంపాదించాలా, మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, దీన్ని ఎక్కడ తీసుకొని వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఓకే దీన్ని కొంటామా లేకపోతే దీన్ని ఎత్తి అమ్మి దాంట్లో పెడతామా, ఆఫీస్ లో వచ్చే జీతం మనకు దీనికి సరిపోతుందా, లేకపోతే నేను ఏదన్నా ఎక్స్ట్రా డ్యూటీ చెయ్యాలనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అని. తర్వాత ఏమో ఏ కొత్త రెస్టారెంట్స్ ఓపెన్ చేశారు, దేంట్లో వెళ్ళి భోజనం చేస్తాం, ఏ కొత్త సినిమాలు వచ్చాయి, ఆ సినిమా చూడలేదే, ఈ సినిమా థియేటర్ లో ఈ షో వచ్చిందా, ఇది మిస్ కాకూడదు. ఇలా ఉండటం అనేది భౌతిక పరంగా ఇమ్మర్స్ అయిపోయింది అన్నమాట, సబ్మర్జ్ అయిపోవడం. సో ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక పరంగా సబ్మర్జ్ అయిపోవడం అంటే ఏంటి, అలా ఉంటున్నాడు. ఆధ్యాత్మిక పరంగా ఉండేవాడు, సబ్మర్జ్ అయిపోయి ఉండేవాడు శుద్ధ భక్తుడు. వాడు ఎలా ఉంటాడు, ఎప్పుడు స్వామివారికి ఏం కావాలా,
స్వామివారికి ఇలా ఈ రోజు ఇప్పుడు మనం డివోషనల్ సర్వీస్ చేస్తున్నాం. స్వామివారికి ఈ రోజు ఈ పూలన్నీ తీసుకొని వచ్చి స్వామివారికి నేను అర్పణం చెయ్యాలా, ఈ రోజు ఈ భోగా ఆఫర్ చేయాలా, మంచి స్వీట్ రైస్, చక్కెర పొంగలి, ఇలా మంచి శుద్ధ వెన్నతో మనం ఇది ఆఫర్ చేయాలా ఈ రోజు స్వామివారికి. లేకపోతే ఇంకా కృష్ణాష్టమి దగ్గరికి వస్తుంది, స్వామివారిని చాలా మంచి అలంకారం, నేను ఆ బట్టలన్నీ స్వామికి కొత్త బట్టలు నేను రెడీ చెయ్యాలా అని అలా స్వామివారి సేవకు ఆలోచించేవాడు ఉంటాడు. అది నిమజ్జనం, అది కంప్లీట్ ఇమర్షన్ అన్నమాట. ఇంకా కాకపోతే ఎలా నేను ఈ ఒక శాస్త్రాల్ని నేర్చుకునింది, ఈ ఒక కృష్ణ చైతన్యం గురించి ఎలా అందరికి ప్రచారణ చెయ్యాలా, ఎలా నేను ప్రీచింగ్ చెయ్యాలి, ఈ ప్రీచింగ్ చేయడానికి ఇంప్రూవ్మెంట్ నేను ఎలా చేయాలి, ఇంకా నేను నా గురువుల దగ్గర నుంచి ఇంకా ఇంటే నేను నా ప్రీచింగ్ నేను ఇంకా బాగా చెయ్యనైతుంది అని అలా ఇమ్మర్స్ కావడం. ఇంకా ఇంకొక లెవెల్ ఏంటి, చాంటింగ్, ఎలా నేను జపం చేయడం కంప్లీట్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఎలా ఆ శుద్ధ భక్తుడు కంప్లీట్ ఇమ్మర్స్ అయిపోయి ఉంటాడు ఆ ఒక జపం చేసే దాంట్లో. ఇంకా తర్వాత బిజీ పోయేది వచ్చేసి ఇంకొక మార్గం కూడా, ఎప్పుడు కంప్లీట్ గా ఆ శాస్త్రాల గురించి వినడం, హియరింగ్, శ్రవణం, ఆ శాస్త్రాల గురించి వినడం, స్వామివారు కీర్త ప్రతిష్టల గురించి వినడం, స్వామివారి లీలల గురించి వినడం, దాంట్లో బిజీ, అది కంప్లీట్ ఇమ్మర్షన్ అని అన్నమాట. ఎప్పుడు ఎలా స్వామివారికి సేవ చెయ్యాలా, ఎలా స్వామివారిని సంతోష పెట్టాలా, స్వామివారి సంతోషమే తను ఒక సంతోషంగా చూసేవాడే, ఇలా కంప్లీట్ గా సబ్మర్జ్ అయిన వాడే, మునిగిపోయిన వాడే ప్యూర్ డివోటీ. దేంట్లో ఆధ్యాత్మిక పరంగా మునిగిపోయిన వాడే ప్యూర్ డివోటీ అని స్వామివారు ప్యూర్ డివోటీ ఒక గ్లోరిఫికేషన్, స్వామివారు ఎంతో గ్లోరిఫై చేస్తున్నారు, క్వాలిటీస్ అన్ని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం అందరం కూడా ఎవరు మనం అంత హై స్టేజ్ లో ఎవరు కూడా తెలీదు, మనం ఏ స్టేజ్ లో ఉంటున్నాం. ఇప్పుడు ప్యూర్ డివోటీ స్టేజ్, ఆ ఒక ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందని జస్ట్ ఒక గ్లిమ్స్. మనల్ని తెలుసుకోవాలా, మనం ఎక్కడున్నాం. ప్యూర్ డివోటీస్ అలా ఉన్నారు, మనం ఎక్కడున్నాం, మనం ఏ లెవెల్లో ఉన్నాం, మనం ఇంకా స్టార్టింగ్ లో ఉన్నామా లేకపోతే మధ్యలో ఉన్నామా అని చూసుకొని మనం టువర్డ్స్ దాట్ మార్చ్ చేసుకొని వెళ్ళాలా. దానికి మనము ఏం చెయ్యాలి, అలా ప్యూర్ డివోటీస్ గా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి, మన వల్ల సాధ్యపడుతుందా అలా ప్యూర్ డివోటీస్ గా ఉండడం అనేది మనం తప్పకుండా సాధ్యపడుతుంది. ఎందుకంటే మనకు ఈ మనుష్య జన్మ మనకు స్వామివారి ఇచ్చిందే మనం అలా శుద్ధ భక్తుడుగా కావడం కోసమే. మనము ఈ ఒక లైఫ్ ఎండింగ్ లోపల, ఆ డెత్ అన్నది వచ్చే లోపల మన ఒక టార్గెట్ ఏమి ఉండాలంటే ఆ శుద్ధ భక్తుడుగా కావాలి మనము అని ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ శుద్ధ భక్తుడుగా అయిపోతున్నామో ఆటోమేటిక్ గా ఈ ఒక జన్మ మృత్యు జరా వ్యాధి అన్న ఒక చక్రంలో నుంచి ఆటోమేటిక్ గా విడిపడి మనం గోలోకానికి వెళ్ళి చేరుకుంటాం. సో మన ఎలా ఉండాలా, ఆ ప్యూర్ డివోటీగా ఉండాలి. ఎప్పుడు నా లైఫ్ టైం అయిపోయే లోపల, ఆ డెత్ అన్నది నేను ఫేస్ చేసే లోపల నేను ఆ శుద్ధ భక్తుడుగా అయిపోవాలి అని అనుకోవాలి. డెఫినెట్లీ మన అందరికీ పాసిబుల్. ఎందుకంటే మనకు ఈ ఒక హ్యూమన్ ఫామ్, ఈ ఒక మనుష్య జన్మ ఇచ్చిందే స్వామి అందుకోసమే. సో దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ చెప్తున్నారు ప్రభుపాదుల వారు ఈ ఒక శుద్ధ భక్తుడుగా అయ్యేదానికి. ఆ ప్రిలిమినరీ స్టేజ్, స్టార్టింగ్ స్టేజ్ లో ఎలా ఉంటుందంటే, ఏదన్నా మనము ఒక సేవ చేసామంటే ఆ సేవలో నుంచి మనకు ఏం ఆనందం వస్తుంది అనేది చూడడం అని ఉంటుందంట ఎప్పుడు ఆ స్టార్టింగ్ స్టేజ్ లో. ఇప్పుడు ఏదో ఒక స్వామికి ఒక మాల అల్లుతున్నాం, ఏదో ఒకటి, అది ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ స్టేజ్ లో మాల అల్లడం వల్ల స్వామికి మాల అల్లాం, ఎన్ని మంది నీ మాల చాలా బాగుంది అని చెప్తున్నారు అని ఆలోచిస్తున్నాడంటే ఆ వ్యక్తి, తను ఆ సర్వీస్, ఆ ఒక సేవ చేసే దాని వల్ల తనకు ఏమొస్తుంది అని చూస్తున్నాడంట.
ఏమి తను తనకు ఏం హ్యాపీనెస్, తనకు దాని వల్ల ఏం ఒక సంతోషం వస్తుందని చూస్తున్నాడంట. స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేవాడు. అయితే ఆ ఒక శుద్ధ భక్తుడు స్టేజ్‌కి ఎదిగిన వాడు ఎలా ఉంటుందంటే, తను ఏ సేవ చేస్తేనో స్వామి మెచ్చారా? స్వామికి సంతోషం అయిందా? ఆ స్వామి వారికి సంతోషం అయితే చాలు నాకు సంతోషం అనని, ఆయన సంతోషమే తను సంతోషంగా చూసేవాడే శుద్ధ భక్తుడు. అందుకని ఏ ఒక సర్వీస్ అయితేను, ఏ ఒక సేవ మనం చేసేటప్పటికి మనము స్వామివారి ప్లెషర్, ఆయన ఒక సంతోషానికి చేసేదిగా ఉండాలి. అలా మనం డివోషనల్ సర్వీస్ చేసుకుంటూ వెళ్ళామంటే మన ఈ ఒక స్పిరిచువల్ ఈ ఒక స్పిరిచువల్ పాత్ లో మనం తొందరగా ముందడుగు వేసుకుంటూ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది అని అంటున్నారు. చైతన్య చరితామృతంలో కూడా ఏమన్నారంటే, మనము జన్మాలు ఎన్నో రకాల ఈ ఒక దేహాలలో మారి వచ్చి లాస్ట్ కు ఇప్పుడు మనము ఈ ఒక హ్యూమన్ బర్త్, ఈ ఒక మనుష్య జన్మ అనేది తీసుకున్నాం. సో ఈ ఒక మనుష్య జన్మననింది భాగ్యవాన్ అని అంటున్నారు. అన్ని మనుష్య జన్మలు భాగ్యవాన్ కాదంట. అది చైతన్య చరితామృతంలో చాలా ఇంపార్టెంట్ గా ఒక శ్లోకంలో చెప్తున్నారు. అన్ని మనుష్య జన్మలు లక్కీ ఎనఫ్. ఎందుకంటే మిగిలిన ఆ ఒక దేహాలలో నుంచి మనుష్య జన్మ అన్నది ఫార్చ్యూన్ ఎనఫ్. బట్ భాగ్యవాన్ అన్నది ఎవరంటే, ఎవరైతే ఒక శుద్ధ భక్తుడు ఆ సాంగిత్యం దొరుకుతుందో, ఎవరైతే ఎప్పుడైతే ఆ శుద్ధ భక్తుడిని వెళ్ళి మీటింగ్ అన్నది జరుగుతుందో వాడే భాగ్యవాన్ అంట. ఎవరైతే శుద్ధ భక్తుడిని చూస్తున్నాడో, ఆ ఒక సాంగిత్యం దొరుకుతుందో అటువంటి వ్యక్తే భాగ్యవాన్ అని చైతన్య చరితామృతంలో చాలా బాగా ఒక శ్లోకంలో చెప్తున్నారు. సో ప్యూర్ డివోటీ అన్నవారు ఎవరు? కృష్ణ స్వామివారు, దేవాది దేవుడు ఒక రిప్రజెంటేటివ్ అన్నమాట. మనకంతా ప్రభుపాదుల వారు మనకు ఇలా ఈ భగవద్గీత, భాగవతం పర్పట్స్ వల్ల మనకు ఈజీగా ఇది అండర్స్టాండ్ చేసుకునేటట్టు మనకు ఇచ్చారు. మనమంతా భాగ్యవానే కదా. ఎందుకంటే మనకు ప్రభుపాదుల వారు సాంగిత్యం ఎలా దొరికింది? ఈ ఒక బుక్స్ చదవడం వల్ల మనకి ప్రభుపాదుల వారు సాంగిత్యం దొరికింది. ఇంకా అందరికీ వాళ్ళ గురువులు దొరికారు ఈ ఒక సాంప్రదాయంలో. సో మనం అందరం అలా గురువులు దొరికిన వాళ్ళందరూ భాగ్యవానే. ఎప్పుడైతే ఆ ప్యూర్ డివోటీస్, శుద్ధ భక్తుడు ఒక సాంగిత్యం దొరుకుతుందో వాళ్ళు భాగ్యవాన్ అని అంటున్నారు. ఏమైతుందంటే ఆ శుద్ధ భక్తుడు అన్నవాడు ఏం చేస్తాడంటే, ఆ ఒక భక్తి బీజం అన్నది మనసులో పెట్టేస్తున్నారంట ఆ శుద్ధ భక్తుడు. ఆ ఒక వ్యక్తికి, ఆ ఒక మనుష్య వ్యక్తి ఎవరైతే వెళ్ళి ఆ శుద్ధ భక్తుడిని మీట్ అవుతున్నారో, సో ఆ ఒక బీజం అన్నది నాటేస్తున్నారు. ఆ భక్తి అన్న బీజం నాటేస్తున్నారు. మనం ఏం చేయాలి? ఆ భక్తి బీజాన్ని, దాన్ని మనం నరిష్ చేయాలా? ఎలా దానికి నీళ్లు పోసి దాన్ని బాగా పెంచాలా? ఎలా పెంచాలి మనము? శ్రవణం, కీర్తనం. ఈ నవవిధ భక్తిలో చాలా ముఖ్యం. ఫస్ట్ 2 శ్రవణం, కీర్తనం. ఈ శ్రవణం, కీర్తనం చేసే దాని వల్ల మనము ఆ ఒక భక్తిలత బీజంని, ఆ నరిషింగ్ దాన్ని మనము మంచిగా చూసుకొని దాన్ని మంచిగా ఇట్ విల్ స్ప్రౌట్ అన్నమాట. పెరుగుతుంది ఆ భక్తి అన్నది పెరుగుతుంది. ఎప్పుడు మన ఒక సిన్సియారిటీ, ఆ సీరియస్నెస్ ఎంత ఫాస్ట్ గా అది పెరుగుతుందంటే మన సిన్సియారిటీ పట్టు ఉంటుంది, మన సీరియస్నెస్ పట్టు ఉంటుంది. మనం కృష్ణ చైతన్యంలో ఎంత సీరియస్ గా ఉంటున్నామో, ఎంత సిన్సియర్ గా ఉంటున్నామో అంత ఫాస్ట్ గా ఉంటుంది ఆ ఒక భక్తిలత బీజం పెరగడానికి కూడా. అది ఏమైతుంది, అది ఎలా పెరుగుతుంది అని ప్రభుపాల్ వారు అంటున్నారంటే చాలా చాలా సుందరంగా చెప్తున్నారు. అది ఎలా పెరుగుతుందంటే, అది ఆ బ్రహ్మ జ్యోతిని రీచ్ చేసేస్తుందంట. ఆ ఒక మన మనసులో ఆ శుద్ధ భక్తులు అన్న వారు పెట్టిన ఆ భక్తిలత బీజం ఎలా పెరుగుతుందంటే, అది బాగా చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుందంట. మన సిన్సియారిటీ, సీరియస్నెస్ బట్టి అది చాలా ఫాస్ట్ గా పెరిగి ఆ బ్రహ్మజ్యోతిని రీచ్ అయిపోతుందంట. ఇంకా బ్రహ్మజ్యోతిని రీచ్ అయిపోయి
తర్వాత ఆధ్యాత్మిక ప్లానెట్స్ అన్ని కూడా రీచ్ అవుతుందంట. దాని తర్వాత ఫైనల్ గా స్వామివారు పాదాల దగ్గరికి వెళ్ళి చేరుకొని చరణు పొందుతుందంట. టేక్స్ షెల్టర్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, సుప్రీం లార్డ్ కృష్ణ అని అంటున్నారు. ఎంత బాగా చెప్తున్నారు కదా. సో అది ఎంత ఫాస్ట్ గా పెరుగుతుంది అన్నది మన సీరియస్నెస్ లో ఉంటుంది. ఫైనల్ గా అది ఎక్కడికి వెళ్ళి చేరుకుంటుంది? ఫైనల్ గా స్వామివారు పాద పద్మాలకి వెళ్ళి చేరుకుంటుంది. ఇప్పుడు మనకు ఒక చెట్టు ఉందనుకోండి, మనం ఎంత బాగా దాన్ని నీళ్లు పోసి అన్ని మంచిగా నరిష్ చేసి మనం చూసుకుంటున్నామో, అది బాగా పెరిగి ఫైనల్ గా ఏమైతుంది? అది మనకి ఎంతో మంచి పూలు పండ్లు అన్ని ఇస్తుంది కదా. లాస్ట్ కు అవి స్వామివారి పాద పద్మాలకి, స్వామివారి సేవకి, ఆయన ఒక సంతోషానికి మనం అర్పణించేటట్టు ఉండాలి. మనం సరెండర్, స్వామివారి సేవకి సరెండర్ అయిపోయి ఉండాలి అని అంటున్నారు. సో అందుకోసమే ఆ ఒక శుద్ధ భక్తుడు ఆ లెవెల్లో ఎలా ఉంటాడంటే ఎప్పుడు స్వామివారి ప్రేమ కోసమే ఉంటాడంట. ఒక్క నిమిషం కూడా స్వామివారి దగ్గర నుంచి ఆ ఒక సెపరేషన్ అన్నది పెయిన్ఫుల్ గా ఉంటుందంట. ఎప్పుడు స్వామివారి సాంగిత్యంలోనే ఉండాలా, స్వామివారి సాంగిత్యంలోనే ఉండాలా అని ఆ లవ్ బర్డ్స్ ఎలా ఉంటాయి అలా అని అన్నమాట. స్వామివారి దగ్గర నుంచి దూరం అయిపోతే తను తట్టుకోలేరంట. అలా ఉంటాడు శుద్ధ భక్తుడు అని. ఎలా స్వామివారి సాంగిత్యం అన్నది ఎలా అంటే ఆ చాంటింగ్, మనం ఎప్పుడైతే ఆ హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే అన్నది ఏ ఒక తప్పులు లేకుండా స్వామివారిని నిత్యం పిలుచుకుంటూ ఆయన ఒక నామం జపించుకుంటూ ఉండేటప్పుడు స్వామివారు సేవలోనే, స్వామివారు అసోసియేషన్ లోనే ఉన్నట్టు ఉంటుందంట ఆ శుద్ధ భక్తుడికి. అలాంటి వారు ఎప్పుడు చాంటింగ్, శ్రవణం, ఈ ఒక కీర్తనం, ఈ ఒక దాంట్లోనే ఉంటున్నారు. ఆ ఒక అసోసియేషన్, ఆ భక్తులు ఒక సాంగిత్యం, ఇవన్నీ ఉండేటప్పటికి తను ఎప్పుడు స్వామివారు సేవలోనే ఉండాలి అని ఇమ్మర్స్ అయిపోతున్నాడు, సబ్మర్జ్ అయిపోతున్నాడు, మునిగిపోతున్నాడు అని అంటున్నారు. మనం కూడా ఆ ఒక ప్యూర్ డివోటీ స్టేజ్ కి మనం కూడా ఇవన్నీ ఎప్పుడైతే శ్రవణం కీర్తనం అని ఉంటుందో, ఎప్పుడైతే శుద్ధ భక్తుడు సాంగిత్యం ఉంటుందో, ఎప్పుడైతే మనం ఇంటెన్స్ గా మనం సీరియస్ గా స్వామివారి దగ్గర ప్రేయర్స్ అని పెడుతున్నాము స్వామివారి పాద పద్మాల్లో, నాకు శుద్ధ భక్తుడు సాంగిత్యం ఇవ్వాలి, నాకు నీ మీద ప్రేమక ఎక్కువ ఇవ్వాలి స్వామి, నాకు ఎప్పుడు నేను చాంటింగ్ నీ ఒక నామమే నేను జపిస్తూ ఉండాలి, నీ ఒక సంతోషానికే నేను నా ఆరాధన చెయ్యాలి, నేను డివోషనల్ సర్వీస్ చేయాలి అని మన ఇంటెన్స్ గా మన ప్రేయర్స్ ఇవన్నీ ఎప్పుడు అన్ని కలిసి వస్తున్నాయో ఆటోమేటిక్ గా మనం కూడా ఆ ఒక శుద్ధ భక్తుడు అన్న ఒక స్టేజ్, అన్న ఒక ప్లాట్ఫామ్ కి వెళ్ళడం చాలా ఈజీ. ఇట్ ఇస్ అందరికీ పాసిబుల్ అని ప్రభువుల వారు భాష్యంలో కూడా చాలా బాగా చెప్తున్నారు. సో అన్ని ఉన్నాయి, అన్ని బాగుంది, అన్ని విన్నాం, చాలా బాగా చెప్పారు స్వామివారి ఈ 2వ శ్లోకంలో శుద్ధ భక్తుడి గురించి. అయితే ఈ ఒక తమో గుణం అనేది కప్పుంది కదా, తమో గుణం అనే త్రిగుణాలు ఉన్నాయి కదా, క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్ని వచ్చినప్పుడు ఎలా మనం దాన్ని ఎదుర్కోవాలి, ఎలా మనం ఇలా అవుతుంది, ఆ ఒక శుద్ధ భక్తుడు స్టేజ్ లో ఎలా ఉండనైతుంది అని అనేది మన అందరికీ కూడా ఉంటుంది. దాన్ని ఇంకా నెక్స్ట్ వచ్చే 2 శ్లోకాలలో కూడా స్వామివారు ఇంకా వివరించి మిగిలిన ఆ భగవద్గీత ఆ సారాంశం అన్నిటినీ కూడా తెచ్చి దానిలో పెట్టి చెప్తున్నారు. సో మనం రేపటి శ్లోకంలో మిగిలినది ఏం చెప్తున్నారు అని అనేది చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. ఏదైనా క్వశ్చన్స్ అండ్ కమెంట్స్ ఉంటే వెల్కమ్ అండి. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధోభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. ప్రణామాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం మాతాజీ. ఊహించుకోవడం చాలా బాగా చేశారు మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా బాగుంది మాతాజీ. మమ్మల్ని అయితే చాలా దేవునికి దగ్గరగా చేసిన మా అదృష్టం మాతాజీ. ఎంత Thank you, బాగుంది మాతాజీ. క్లాస్. హరే కృష్ణ.
హరే కృష్ణ దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. హరే కృష్ణ దండవత్ మాతాజీ, ప్రణామం. ధన్యవాదములు. ధన్యవాద ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. థ్యాంక్ యూ. ప్రణామ్ మాతాజీ. హరే దండవత్ కృష్ణ ప్రణామం మాతాజీ, మాతాజీ. ప్రణామాలు. హరే ప్రణామాలు. కృష్ణ. థ్యాంక్ యూ భాగ్యవతి మాతాజీ. థ్యాంక్ యూ థ్యాంక్ డివోటీస్. యూ మాతాజీ. సో అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారా? త్వరలో ఏమొస్తుంది? ఏ ఫెస్టివల్ వస్తుంది? జన్మాష్టమి, కృష్ణాష్టమి. నరసింహ చతుర్దశి. నరసింహస్వామి, రుక్మిణీ ద్వాదశి. ఏమండి నరసింహ చతుర్దశి ఎప్పుడు వస్తుంది నరసింహ చతుర్దశి? 22nd. 22nd మాతాజీ. మాతాజీ. సో 20వ తారీఖు రుక్మిణీ ద్వాదశి కదా మాతాజీ.